సింహాచలం ఘటనకు సంబంధించి మృతుల కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. దైవ దర్శనానికి వెళ్లిన తమ వారు లేరని తెలుసుకుని షాక్ అవుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల ఆరాధనతో కేజీహెచ్ పరిసరాలు అన్నీ కూడా విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. సింహాచల ప్రమాదంలో తమ వాళ్ళు చనిపోయారని తెలిసిన వెంటనే కేజీహెచ్ వద్దకు చేరుకుని మృతదేహాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఎడ్ల వెంకట్రావు మృతి చెందడంతో తెలుసుకున్న కుటుంబ సభ్యులు కేజీహెచ్ కు చేరుకున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రోధిస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నాం తమ్ముడు ప్రస్తుతం అయితే ఆ ఎడ్ల వెంకటరావు తమ్ముడు అయితే ప్రస్తుతం తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి అంది. మేయర్ విశాఖ మేయర్ పేలా శ్రీనివాస్ కూడా ప్రస్తుతం ఇక్కడే ఉండి వస్తున్నటువంటి ఒక్కొక్క కుటుంబ సభ్యుల్ని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని పరామర్శిస్తూ ప్రస్తుతం అయితే ఆ ధైర్యం చెప్తున్నటువంటి దాన్ని కూడా చూడొచ్చు. చనిపోయినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా, ఎందుకంటే మరి కొద్దిసేపట్లో అధికారులు, మంత్రులు ఇక్కడ కేజీహెచ్కి వచ్చే అవకాశం అయితే ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి దానికి సంబంధించి అంటే ఒకటి ఏడవకండి, ఎందుకంటే చనిపోయారు. అసలు మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? తెలిసిందండి, ఈరోజు ఉదయం తెలిసింది. ఎంతమంది కలిసి వెళ్ళి ఉంటారండి అసలు ఆ దర్శనానికి? మా ఫ్యామిలీ, మా అన్నయ్య అక్కడే వెళ్ళాడండి. వాళ్ళ ప్లాంట్ వాళ్ళు ఇంకో కాంటాక్ట్ వేసి కుర్రాళ్ళకి ఇద్దరు వెళ్తామని అన్నారండి. అంతే నాకు తెలుసు. సో కుటుంబ సభ్యులను మనం చూస్తున్నాం. ఇక్కడే అంటే వస్తున్నటువంటి వాళ్ళని మొత్తం అందరినీ కూడా ఎవరెవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళందరికీ వస్తున్నటువంటి వాళ్ళకి ధైర్యం చెప్పాలని విశాఖ మేయర్ పేలా శ్రీనివాస్ కి అటు ఆ మంత్రుల నుంచి ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చి సంఘటనా స్థలంలో ఉండి వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇంకా భార్య, వాళ్ళ కుటుంబ సభ్యులు అరణ్య రోదన, ఎందుకంటే దైవ దర్శనానికి వెళ్ళినటువంటి ఈ ఎడ్ల వెంకటరావు చనిపోయాడు అన్న విషయం తెలిసిన తర్వాత ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీళ్ళకి సంబంధించిన వివరాలు ఏమన్నా తెలుసా? అసలు ఎవరు ఏంటి అనేది ఏమైనా ఐడియా ఉందా? ఎవరు తెలియదు. సో చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం చనిపోయినటువంటి వ్యక్తి ఎడ్ల వెంకటరావు అని తెలిసినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా వాళ్ళ మృతదేహాన్ని అయితే చూసినటువంటి పరిస్థితి అయితే లేదు. సో లోపలికి వెళ్లి, మార్చిడి లోపలికి వెళ్లి మృతదేహాన్ని చూసి ఐడెంటిఫై చేయాలి. సో విషయం తెలిసింది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తో కలిసి స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి ఎడ్ల వెంకటరావు అప్పన్న దర్శనానికి అయితే వెళ్ళినట్టుగా తెలిసింది. అప్పన్న దర్శనంలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో మృతి చెందారు. కుటుంబ సభ్యులు అయితే ఒక్కొక్కరిగా వస్తున్నారు. వాళ్ళు వచ్చి ఇంక్వెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాలని బంధువులకు అందిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా హెడ్ ఇంజరీస్, ఫేస్ కూడా చాలా వరకు కనిపించకుండా, అంటే మొత్తం ఛిద్రమైపోయినాయి. కొన్ని ముఖాలు అయితే ఉన్నాయి. వాటిని గుర్తిస్తేనే కానీ ఎవరో మృతదేహం ఏంటనే తెలిసే అవకాశం అయితే లేదు. వాళ్ళకి వచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతం కేజీహెచ్ దగ్గరికి అయితే వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ రాజు బిక్కి.